కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. అందరినీ ఆకట్టుకునే కళ. స్నేహం చేయటం ఎలా? ప్రజలని ప్రభావితం చేయటం ఎలా? హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డెల్ కార్నెగీ. అంకితం. ఈ పుస్తకాన్ని చదివే అవసరం లేనటువంటి ఒక వ్యక్తికి దాన్ని అంకితం ఇస్తున్నాను. నా ప్రాణమిత్రుడు హోమర్ క్రాయిక్కి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే ఈ పుస్తకం మొట్టమొదట 1937లో ప్రచురించబడింది. అప్పుడు అచ్చువేసినవి 5,000 కాపీలు మాత్రమే. డెల్ కార్నెగీ గాని, ప్రచురణకర్తలు స్టైమన్ షూస్టర్ గాని అంతకన్నా ఎక్కువ కాపీలు అమ్ముడవుతాయని ఆశించలేదు. కానీ ఈ పుస్తకం అచ్చైన వెంటనే అద్భుతమైన సంచలనాన్ని సృష్టించి వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పాఠకుల కోరికపై వరుసగా అనేక ముద్రణలు వెలువడ్డాయి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే ఈ పుస్తకం అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్ అన్న పేరుని ప్రచురణల చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టుకుంది. ఆర్థిక మాధ్యం ముగిసిన సమయంలో వేలం వెరిగా ఈ పుస్తకాన్ని జనం కొన్నారని అనలేం. వాళ్ళ మనసులని ఈ పుస్తకం కదిలించింది. అందుకే అచ్చైన అర్ధశతాబ్దం తరువాత కూడా 80ల దశకంలో పాఠకులు ఈ పుస్తకాన్ని కొని చదవటానికి ఆసక్తి కనబరిచారు. ఇంగ్లీష్ భాషలో ఒక వాక్యం రాయటం కన్నా $1 మిలియన్ సంపాదించటం తేలికని డెల్ కార్నెగీ అంటూ ఉండేవాడు. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే వ్యాఖ్యాంశం ఎన్నో చోట్ల వ్యాఖ్యానించబడింది. వ్యంగ్యోక్తిగా ఉపయోగింపబడింది. రాజకీయ కార్టూన్ల దగ్గర నుంచి నవలల వరకు అన్ని రకాల ప్రక్రియలలోనూ ఉపయోగించబడింది. ఈ పుస్తకాన్ని సొంత లిపి ఉన్న ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదించటమైంది. ప్రతి ఒక్క కొత్త తరంలోని వాళ్ళు దీన్ని కొత్తగా కనుక్కుని అది తమ జీవితాలకి వర్తిస్తుందని భావించారు. ఇప్పుడిక మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. ప్రపంచం అంతటా ఎంతో ప్రజాదరణ పొందిన, ఇంకా పొందుతూ ఉన్న ఈ పుస్తకంలో సవరణలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంత విజయాన్ని సాధించిన దాన్ని సవరించటం ఎందుకు? దీనికి జవాబుగా డెల్ కార్నెగీ జీవించి ఉండగా తను రాసిన దాన్ని ఏమాత్రం విసుగు విరామం లేకుండా సవరిస్తూనే ఉండేవాడన్నది మనం గ్రహించాలి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లోని చక్కగా మాట్లాడటం, హ్యూమన్ రిలేషన్స్ గురించి తను నిర్వహించే కోర్సుల్లో కోర్సు బుక్గా వాడుకోవటానికి ఆయన దీన్ని రాశాడు. ఈనాటికి ఆ కోర్సుల్లో దీన్ని ఒక కోర్సు బుక్గా ఉపయోగిస్తున్నారు. 1955లో తను చనిపోయే వరకు నానాటికి పెరుగుతున్న ప్రజల కొత్త కొత్త అవసరాలకి తగినట్టుగా ఈ పుస్తకాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ కోర్సుకి అవసరమైన మార్పులు చేర్పులు అతను చేస్తూ వచ్చాడు. వర్తమాన జీవితంలో నిరంతరం వచ్చే మార్పులకి డెల్ కార్నెగీ స్పందించినట్టుగా స్పందించిన వారెవరూ లేరు. ఆయన తన బోధనా పద్ధతిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ సంస్కరించుకుంటూ ఉండేవాడు. తను రాసిన ఎఫెక్టివ్ స్పీకింగ్ పుస్తకంలో ఎన్నోసార్లు కొత్త విషయాలని చేర్చి సంస్కరించాడు. ఆయన ఇంకొంతకాలం బ్రతుకుంటే హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని తనే సవరించి ఉండేవాడు. 1930లలో ఉన్న పరిస్థితులు ప్రపంచమంతటా క్రమంగా మారుతూ వచ్చాయి. ఆ మార్పులన్నింటినీ ఈ పుస్తకంలో ఆయన ప్రతిబింబజేసి ఉండేవాడు. ఈ పుస్తకంలో ఎందరో ప్రముఖ విఖ్యాతుల పేర్లున్నాయి. మొదటి ప్రచురణ వెలువడిన కాలంలో వారి పేర్లు అందరికీ తెలిసినవే. కానీ ఈనాడు ఈ పుస్తకం చదివే పాఠకుడికి వాళ్ళెవరో తెలీదు. కొన్ని ఉదాహరణలు, వ్యాఖ్యాంశాలు వింతగాను ఈనాటి సామాజిక వాతావరణంలో విక్టోరియన్ నవలా కాలం నాటి పాతబడిన విషయాలుగాను కనిపించవచ్చు. దానివల్ల ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన సందేశము మొత్తం మీద పాఠకుడు మనసుపై పడే ప్రభావం బలహీనం కావచ్చు. అందుచేత ఈ కొత్త ముద్రణ తీసుకురావటంలో మా ఉద్దేశం ఈ రోజు ఈ పుస్తకాన్ని చదివే పాఠకులకి ఈ పుస్తకంలోని విషయాన్ని ఏమాత్రం చెడగొట్టకుండా దాన్ని ఇంకా స్పష్టంగాను మనసుకి హత్తుకునేటట్టుగాను అందించటమే. కొన్ని చిన్న చిన్న వివరాలని తొలగించటం, సమకాలీన జీవితానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు జోడించటం తప్ప హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో మేము పెద్ద మార్పులేమీ చేయలేదు. పదునైన ఉత్సాహవంతమైన కార్నెగీ శైలి యథాతథంగా ఉంచాం. 30వ దశకంలో జనం వాడిన గ్రామ్య భాషను కూడా అలాగే ఉంచాం. డెల్ కార్నెగీ తను మాట్లాడినట్టే రాసేవాడు. అతని భాషలో గాఢత, సమృద్ధి, వాడుక భాషా పదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఆయన గొంతు ఎప్పటిలాగే దృఢంగా ఈ పుస్తకంలోనూ ఆయన రచనలో వినిపిస్తుంది. ప్రపంచమంతటా కార్నెగీ కోర్సులో కొన్ని వేల మంది శిక్షణ పొందుతున్నారు.
ప్రతి సంవత్సరం వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదే కాక ఇంకొన్ని వేల మంది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ పుస్తకాన్ని చదువుతూ అధ్యయనం చేస్తూ అందులో చెప్పిన సిద్ధాంతాలని తమ జీవితాలకి అన్వయించుకుని బాగుపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక మంచి ఉపకరణాన్ని పదును పెట్టి మెరిసేటట్టు చేసి అలాంటి వారందరికీ అందజేయాలన్న భావనే ఈ ముద్రణకి ప్రేరణ. డొరోథీ కార్నెగీ, మిసెస్ డెల్ కార్నెగీ. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ నుంచి అత్యధికంగా లాభం పొందేందుకు 9 సూచనలు. నెంబర్ 1, మీరు ఈ పుస్తకం నుంచి పూర్తి లాభం పొందాలి అంటే ఒక తప్పనిసరి లక్షణం మీలో ఉండాలి. అన్ని నియమాల కన్నా విధానాల కన్నా ఎంతో ముఖ్యమైన లక్షణం అది. ఈ ప్రాథమిక లక్షణం మీలో లేకపోతే నేర్చుకోవటంలో మీరు ఎన్ని వేల నియమాలను పాటించినా అవి వృధాయే. కానీ మీలో ఈ ప్రాథమిక ప్రతిభే ఉన్నట్లయితే ఈ సూచనలేవి చదవకుండానే మీరు అద్భుతమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు. కానీ ఈ అద్భుతమైన లక్షణం ఏమిటి? వినండి. నేర్చుకోవాలన్న కోరిక, ఎదుటి వారితో వ్యవహరించడంలో నేర్పుని పెంపొందించుకోవాలన్న నిశ్చయం. ఇటువంటి తీవ్ర వాంఛని ఎలా పెంపొందించుకోగలరు? ఈ సూత్రాలు మీకు ఎంతో ముఖ్యమైన విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల, వాటిలో నైపుణ్యం సాధించడం వల్ల మీరు ఇంకా చక్కగా, సంపూర్ణంగా, ఆనందంగా, సంతృప్తిగా ఎలా జీవించగలరో ఒక్కసారి ఊహించి చూసుకోండి. మీలో మీరే మళ్ళీ మళ్ళీ ఇలా అనుకోండి. నాకున్న ప్రజాదరణ, నా సంతోషం, యోగ్యత చాలా వరకు నేను ఇతరులతో వ్యవహరించే తీరులోని నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 2, ముందుగా ఒక్కొక్క అధ్యాయాన్ని విహంగ వీక్షణంగా త్వరగా చదివేయండి. ఒక అధ్యాయాన్ని అలా చదివేసిన తరువాత ఆ తర్వాతి అధ్యాయాన్ని చదవాలన్న బలమైన కోరిక బహుశా మీకు కలగవచ్చు. కానీ అలా చేయకండి. ఒకవేళ మీరు సరదాకి ఈ పుస్తకాన్ని చదవాలి అనుకుంటే అది వేరే విషయం. కానీ ఎదుటి వారితో వ్యవహరించే తీరులో మీకున్న సామర్థ్యాన్ని ఇనుమడింప చేసుకునే ఉద్దేశంతో చదువుతున్నట్లయితే వెనక్కి వెళ్లి ఒక్కొక్క అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవండి. అలా చేయటం వల్ల ముందు ముందు మీరు సమయాన్ని ఆదా చేయటమే కాకుండా మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. నెంబర్ 3, చదువుతున్నప్పుడు మధ్య మధ్య ఆగి చదివిన దాని గురించి ఆలోచించండి. ఏ సిద్ధాంతాన్ని ఏ సందర్భంలో ఉపయోగించగలుగుతాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నెంబర్ 4, చదివేటప్పుడు కలర్ పెన్సిలో, మామూలు పెన్సిలో లేక పెన్నో, హైలైటర్ పెన్నో చేతిలో ఉంచుకోండి. మీకు ఏ సలహానైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే దాని పక్కన ఒక గీత గీయండి. అది మరీ మంచి సలహా అనిపిస్తే ప్రతి వాక్యం కింద పెన్సిల్తో గీత గీయండి, లేదా 4 నక్షత్రాలు ఆ పక్కన గుర్తుగా పెట్టండి. ఒక పుస్తకంలో ఇలా గుర్తులు గీయటం వాడటం వలన దాన్ని చదవటానికి మరింత ఆసక్తికరంగాను, పునరాలోచన సులభతరంగాను ఉంటుంది. నెంబర్ 5, ఒక పెద్ద బీమా కంపెనీలో 15 ఏళ్లుగా ఆఫీసర్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక మహిళని నేను ఎరుగుతును. ప్రతి నెల ఆ నెలలో తన బీమా కంపెనీ జారీ చేసిన బీమా కాంట్రాక్టులన్నింటినీ ఆమె చదివేది. అవును, చాలా మటుకు అవే కాంట్రాక్టులు మళ్లీ మళ్లీ జారీ చేసేవారు. అయినా వాటిని నెల నెల, సంవత్సరాల తరబడి వాటిని ఆమె మళ్లీ మళ్లీ చదివేది. ఎందుకంటే అనుభవం ఆమెకు ఒక పాఠం నేర్పింది. అలా చేస్తే తప్ప ఆ కాంట్రాక్టులోని వివరణలని ఆమె స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోలేదు. నేను ఒకసారి బహిరంగోపన్యాసాలు ఇవ్వటం గురించి పుస్తకం రాయటానికి 2 ఏళ్లు పాటుపడ్డాను. కానీ నేనే రాసిన పుస్తకంలోని విషయాలని గుర్తు తెచ్చుకోవటానికి నేను దాన్ని మళ్లీ మళ్లీ చదవాల్సి వచ్చింది. మనం ఎంత త్వరగా మర్చిపోతామో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది చూడండి. అందుచేత ఈ పుస్తకం మీరు నిజంగా శాశ్వతమైన లాభం చేకూర్చాలని మీరు అనుకుంటే ఒక్కసారి దీన్ని పైపైన చదివితే సరిపోతుందని అనుకోకండి. దీన్ని క్షుణ్ణంగా చదివిన తరువాత ప్రతి నెల కొన్ని గంటలు ఈ పుస్తకాన్ని రివైజ్ చేయడానికి వినియోగించండి. ప్రతిరోజు ఇది మీ కళ్ళ ముందు ఉండేటట్లుగా మీ టేబుల్ మీద దీన్ని ఉంచండి. తరచూ దాన్ని తీసి చదువుతూ ఉండండి. మిమ్మల్ని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దడానికి పనికొచ్చే గొప్ప అవకాశాలు వేచి ఉన్నాయని మీలో మీరు అనుకోండి. ఈ సిద్ధాంతాలన్నీ జీవితంలో ఉపయోగించడం అనేది ఒక అలవాటుగా మారాలి అంటే వాటిని నిరంతరం ఒక పెద్ద ఉద్యమం స్థాయిలో సింహావలోకనం చేస్తూ అమలుపరుచుకుంటూ ఉండటం చాలా అవసరమని గుర్తుంచుకోండి. దీనికి ఇంకో మార్గం ఏమీ లేదు. నెంబర్ 6, బెర్నార్డ్ షా ఒక చోట ఇలా అంటాడు, మీరు ఒక వ్యక్తికి ఏమైనా బోధిస్తే అతను ఎన్నటికీ నేర్చుకోడు. షా చెప్పింది నిజమే. నేర్చుకోవటం అనేది ఒక క్రియాశీల ప్రక్రియ. మనం ఏదైనా చేయటం ద్వారా నేర్చుకుంటాం. అందుచేత ఈ పుస్తకంలో మీరు చదివే సూత్రాలపై సంపూర్ణత సాధించాలి అనుకుంటే వాటిని కార్యరూపంలో పెట్టండి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ నియమాలని అమలు చేయండి. అలా చెయ్యకపోతే వాటిని మీరు త్వరగా మర్చిపోతారు. ఉపయోగించుకున్న జ్ఞానమే మన మనసులకి హత్తుకుపోతుంది. ఎల్లవేళలా ఈ సూచనలని అమలుపరచడం మీకు కష్టమనిపించవచ్చు. ఈ పుస్తకం రాసింది నేనే కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ చాలాసార్లు నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలని అమలుపరచడం నాకు కష్టమనిపించింది.
ఉదాహరణకి మీకు చికాకు కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం కన్నా అతన్ని విమర్శించటం, నిందించటం తేలిక. ప్రశంసించటం కన్నా తప్పులు పట్టడం సులభం, అవునా? అవతలి వ్యక్తికి కావాల్సిన దాన్ని గురించి మాట్లాడటం కన్నా మీకేం కావాలో దాని గురించి మాట్లాడటమే సహజం. ఇంకా ఇలాంటివే చాలా చెప్పుకోవచ్చు. అందుచేత ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఏదో సమాచారాన్ని సేకరించడానికి చదువుతున్నాం అనుకోవద్దు. మీరు కొత్త అలవాట్లు చేసుకోవటానికి చదువుతున్నారు. అవును, మీరు ఒక కొత్త జీవన విధానాన్ని వెతుక్కుంటున్నారు. దానికి సమయం, నిరంతర ప్రయత్నం, అనుదినం అభ్యాసం చాలా అవసరం. అందుచేత ఈ పేజీలని తరచూ చదువుతూ ఉండండి. మానవ సంబంధాల గురించి కార్యప్రణాళికను సూచించే ఒక గైడ్గా దీన్ని భావించండి. ఏదైనా ప్రత్యేకమైన ఒక సమస్య తలెత్తినప్పుడల్లా, అంటే ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని సరైన మార్గాన పెట్టాల్సి వచ్చినా, మీ జీవిత భాగస్వామిని మీతో ఏకీభవించేటట్లు చేయాల్సి వచ్చినా, కోపంతో ఉన్న వినియోగదారునికి కావాల్సింది సమకూర్చవలసి వచ్చినా, సహజంగా కలిగే తాత్కాలికావేశంతో ఏమైనా చేయటానికి వెనకాడతారు. ఏం చెయ్యాలి అని కొట్టిమిట్టాడేటప్పుడు సాధారణంగా మీరు తప్పులే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పుస్తకాన్ని తిరిగేసి మీరు గుర్తుపెట్టుకున్న పేజీలని ఒకసారి చదివితే లాభం ఉంటుంది. ఈ పుస్తకంలో చెప్పిన సిద్ధాంతాలని పాటించడానికి ప్రయత్నిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు లభించటం మీ కళ్ళారా చూడగలుగుతారు. నెంబర్ 7, ఏదైనా ఒక సూత్రాన్ని మీరు పాటించకుండా ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి కానీ, మీ పిల్లలు కానీ మీ పొరపాటుని పట్టుకుంటే, అలా పట్టుకున్న ప్రతిసారి వారికి ఒక చాక్లెట్ కానీ, ఒక $1 కానీ ఇస్తానని చెప్పండి. ఈ నియమాలని పాటించటం అనే దాన్ని ఒక మంచి ఆటలాగా తయారు చేసుకోండి. నెంబర్ 8, వాల్ స్ట్రీట్లో ఉన్న ఒక ముఖ్యమైన బ్యాంక్ ప్రెసిడెంట్ ఒకసారి మా క్లాస్లో మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి తాను ఉపయోగించిన ఒక గొప్ప సమర్థవంతమైన విధానాన్ని గురించి వివరించాడు. ఈయన ఎక్కువగా చదువుకోలేదు, అయినా అమెరికాలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకడుగా ఈయన పేరు సంపాదించుకున్నాడు. తన విజయానికి కారణం తను స్వయంగా తయారు చేసుకున్న ఆ పద్ధతిని అమలు పరచటమేనని ఆయన మాతో చెప్పాడు. ఆయన ఏం చేశాడో చూడండి. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయన మాటల్లోనే దీన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా ఏళ్లుగా నా దగ్గర ఒక ఎంగేజ్మెంట్ పుస్తకం ఉండేది. ప్రతిరోజు నేను చేయవలసిన పనులు, కలవవలసిన వ్యక్తుల పేర్లు ఆ పుస్తకంలో రాసుకునేవాడిని. శనివారం రాత్రులు నా కుటుంబ సభ్యులు నాతో గడపటానికి ఎటువంటి పథకాలు వేసేవారు కాదు. ఎందుకంటే శనివారం సాయంకాలాలు నేను సామాన్యంగా నన్ను నేను పరీక్షించుకోవటానికి, సమీక్షించుకోవటానికి, విలువ కట్టుకోవటానికి ఒంటరిగా గడుపుతానని వాళ్ళకి తెలుసు. రాత్రి భోజనానంతరం నేను ఒంటరిగా నా గదిలోకి వెళ్లి నా ఎంగేజ్మెంట్ పుస్తకం తెరిచి నేను ఆ వారంలో పాల్గొన్న ఇంటర్వ్యూలను గురించి, చర్చల గురించి, సమావేశాల గురించి బాగా ఆలోచించేవాడిని. నన్ను నేను ఇలా ప్రశ్నించుకునేవాడిని. ఆ సందర్భంలో నేను చేసిన పొరపాట్లేమిటి అని, నేను సరిగ్గా చేసిన పని ఏమిటి, ఆ విధంగా ఆ పనిని ఇంకా మెరుగ్గా చేసి ఉండవచ్చు, ఆ అనుభవం వల్ల నేను నేర్చుకోగల పాఠాలేమిటి. ఈ వారాంతపు సమీక్ష నాకు తరచూ విచారణే కలిగించేది. నేను చేసిన తప్పుల్ని చూసి నాకే ఆశ్చర్యం వేసేది. కానీ ఏళ్లు గడిచిన కొద్దీ ఈ తప్పుల సంఖ్య తగ్గసాగింది. ఒక్కోసారి ఈ సమీక్షలు, పరీక్షలు చేసుకున్నాక నా భుజం నేనే తట్టుకునేవాణ్ణి. ఈ రకమైన ఆత్మవిశ్లేషణ, స్వయం శిక్షణ ఏళ్ల తరబడి కొనసాగింది. ఇంకా దేనివల్ల పొందినంత లాభం నేను దీనివల్ల పొందానని చెప్పగలను. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నాలో బాగా పెరిగింది. అంతేకాకుండా ఎదుటి వారితో సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఇది నాకు ఎంతో ఎక్కువగా సహాయపడింది. దీన్ని నేను ఎంతగా సిఫార్సు చేసినా తక్కువే అవుతుంది. ఈ పుస్తకంలో చర్చించిన సిద్ధాంతాలని మీరు అమలు పరిచేటప్పుడు ఇటువంటి విధానాన్నే ఎందుకు వాడుకోకూడదు? అలా వాడుకుంటే మీకు 2 ఫలితాలు లభిస్తాయి. మొదటిది, మీరు ఒక క్లిష్టతరమైన, విలువైన విద్యా విధానాన్ని ఎంపిక చేసుకున్న వారవుతారు. ఇక రెండవది, ఎదుటివారితో కలిసి మెలిసి వ్యవహరించడంలో మీ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. నెంబర్ 9, ఈ పుస్తకం చివరిలో ఎన్నో ఖాళీ పేజీలున్నాయి. ఈ సిద్ధాంతాలను పాటించి మీరు సాధించిన విజయాలని విధిగా ఆ పేజీలో రాసుకోండి. రాసేది నిర్దిష్టంగా ఉండాలి సుమా. పేర్లు, తేదీలు, ఫలితాలు అన్నీ రాసుకోండి. అలా రాసి ఉంచుకోవటం వల్ల ఇంకా గొప్ప ప్రయత్నాలు చేయాలన్న ప్రేరణ మీలో కలుగుతుంది. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత ఒక సాయంకాలం పూట తీరిగ్గా ఆ పుస్తకాలు తిరిగేస్తున్నప్పుడు ఉన్నట్లుండి ఈ పేజీలు మీ కళ్ళబడితే అవి ఎంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయో ఊహించి చూడండి. ఈ పుస్తకం వల్ల వీలైనంత ఎక్కువ లాభం పొందటానికి, మానవ సంబంధాల గురించిన సిద్ధాంతాలను క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రగాఢమైన అభిలాషను పెంపొందించుకోండి. ప్రతి అధ్యాయాన్ని 2 సార్లు చదివిన తరువాతి అధ్యాయానికి వెళ్ళండి. చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క సూచనని కార్యరూపంలో ఎలా పెట్టగలను అని ఆగి ఆలోచించండి. ముఖ్యమైన ఆలోచనల కింద గీత గీయండి. నెల నెల ఈ పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదవండి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ సూత్రాలని అమలు చేయండి. అనుదినం ఎదురయ్యే సమస్యలని పరిష్కరించుకునే గైడ్ పుస్తకంలా దీన్ని ఉపయోగించుకోండి. ఈ సిద్ధాంతాలని నేర్చుకోవటాన్ని ఒక ఆటలా మార్చండి.
మీరు ఏ సిద్ధాంతాన్నైనా పాటించినప్పుడు మీ తప్పులు పట్టుకోగలిగిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని అనండి. వారానికి ఒకసారి మీ ఎదుగుదలని పరీక్షించుకోండి. నేనేం తప్పులు చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భవిష్యత్తుకు పనికి వచ్చే ఏ పాఠాలని నేర్చుకున్నాను, నాలో ఏమైనా మంచి మార్పులు వచ్చాయా లేదా అని కూడా ప్రశ్నించుకోండి. ఈ సిద్ధాంతాలని ఎప్పుడు ఎలా ఉపయోగించుకున్నారో తెలిసేందుకు పుస్తకం చివర్లో ఇచ్చిన ఖాళీ పేజీల్లో నోట్స్ రాసుకోండి. పార్ట్ 1. ఇతరులతో వ్యవహరించటం ఎలా. చాప్టర్ 1. తేనె సేకరించాలి అనుకుంటే తేనె పట్టుని కొట్టకండి. 1931 మే 7వ తేదీన న్యూయార్క్ నగరంలోని అతి సంచలనాత్మకమైన నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నం పరాకాష్ఠకు చేరుకుంది. వారాల తరబడి కొనసాగిన అన్వేషణ తరువాత కూడా 2 రివాల్వర్లు అనే పేరుతో పిలువబడే క్రోలే అనే హంతకుడు పట్టుబడలేదు. అతడికి పొగ తాగే అలవాటు, మందు తాగే అలవాటు లేవు. వెస్ట్ ఎండ్ ఎవెన్యూలోని తన ప్రియురాలి అపార్ట్మెంట్లో ఇరుక్కుపోయాడు. 150 మంది పోలీసులు, డిటెక్టివ్లు పై అంతస్తులో ఉన్న అతని రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారు. పై కప్పులో కన్నాలు చేశారు. వాటిలోంచి బాష్పవాయువుని లోనికి పంపించి పోలీసుల హంతకుడు క్రోలేని బయటికి రప్పించాలి అని చాలా ప్రయత్నించారు. ఆ తరువాత చుట్టుపక్కలున్న కట్టడాల మీద మిషన్ గన్నులు బిగించారు. గంటకి పైగా న్యూయార్క్లోని ఎంతో అందమైన ఆ నివాస స్థలాలు పిస్టళ్లతోనూ మిషన్ గన్ల మూతలతోనూ ప్రతిధ్వనించాయి. క్రోలే ఒక పెద్ద కుర్చీ వెనుక నక్కి పోలీసులపై ఆపకుండా కాల్పులు కొనసాగించాడు. 10,000 మంది ఈ ఒళ్ళు గగుట్ పొడిచే పోరాటాన్ని చూశారు. న్యూయార్క్ పేవ్మెంట్ల మీద ఇంతకు ముందెన్నడూ ఇటువంటి దృశ్యాన్ని ఎవరూ చూసి ఉండలేదు. క్రోలే పట్టుబడ్డాక పోలీస్ కమిషనర్ ఈపీ మాల్రూని న్యూయార్క్ చరిత్రలోనే 2 రివాల్వర్లు వంటి బరి తెగించిన హంతకుడిని ఎన్నడూ ఎదుర్కొనలేదని అన్నాడు. అకారణంగా అతి స్వల్ప విషయానికే అతడు మనుషుల్ని చంపుతుంటాడు అని అన్నాడాయన. కానీ 2 రివాల్వర్ల క్రోలే తన గురించి తానేమనుకునేవాడు అది మనకు తెలుసు. ఎందుకంటే పోలీసులు అతను దాక్కున్న అపార్ట్మెంట్లోకి కాల్పులు జరుపుతున్నప్పుడు అతను ఒక ఉత్తరం రాసిపెట్టాడు. దానిని రాస్తున్నప్పుడు అతని గాయాల నుంచి కారిన రక్తం కాగితం మీద మరకలు చేసింది. తన ఉత్తరంలో క్రోలే, నా కోటు వెనక ఒక అలసి సొలిసిన హృదయం ఉంది. అది ఎంతో దయతో నిండి ఉంది. అది ఎవరికీ ఎటువంటి హాని చేయదు అని రాశాడు. అంతకు కొంతసేపటి క్రితమే లాంగ్ ఐలాండ్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో రోడ్డు మీద కారులో క్రోలే తన ప్రియురాలితో ప్రేమ కలాపాల్లో మునిగి ఉన్నాడు. హఠాత్తుగా ఒక పోలీస్ అతని దగ్గరికి వచ్చి, మీ లైసెన్స్ కాస్త చూపిస్తారా అని అడిగాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్రోలే తన రివాల్వర్ని బయటకు తీసి ఆ పోలీస్ మీద గుల్లవర్షం కురిపించాడు. ఆ పోలీసు ఆఫీసర్ కుప్పకూలిపోతూ ఉంటే క్రోలే కారులోంచి బయటికి గెంతి ఆ ఆఫీసర్ దగ్గరున్న రివాల్వర్ని లాక్కుని నేల మీద పడి ఉన్న అతని శరీరంలోకి ఇంకో బుల్లెట్ని కాల్చాడు. అటువంటి హంతకుడు అన్న మాటలు ఇవి, నా కోటు వెనక ఒక అలసి సొరిసిన హృదయం ఉంది. అది ఎంతో దయతో నిండి ఉంది. అది ఎవరికి ఎటువంటి హాని చేయదు అని. క్రోలేకి మరణశిక్ష విధించబడింది. ఆ శిక్ష అనుభవించేటందుకు సింగ్ సింగ్ జైల్లోని మృత్యుగృహానికి చేరుకోగానే అతను, మనుషుల్ని చంపినందుకు నాకు వేసిన శిక్ష ఇది లేదు, నన్ను నేను రక్షించుకున్నందుకే నాకు వేసిన శిక్ష ఇది అన్నాడు. ఈ కథలోని సారాంశం ఏమిటంటే 2 రివాల్వర్ల క్రోలే తను చేసిన ఏ పని తప్పు అని అనుకోలేదు. నేరస్తుల్లో ఇటువంటి ప్రవర్తన అరుదుగా ఉంటుందా? మీ అభిప్రాయం అదే అయితే ఇది వినండి. నేను నా జీవితంలో విలువైన సమయాన్ని జనానికి సుఖ సంతోషాలు ఇవ్వటానికి, వాళ్ళు తమ జీవితాలని ఆనందంగా గడపటానికి వెచ్చించాను. కానీ దానికి బదులుగా నాకు దక్కిందేమిటి? చెడ్డ పేరు, చట్టం చేత వెంటాడబడుతూ బతకటం. ఈ మాటలన్నది అల్ కాపోన్. అవును, అమెరికాలోని అందరూ అసహ్యించుకునే ప్రజాశత్రువు ఇతను. చికాగోలోని గ్యాంగ్ లీడర్లందరికీ అత్యంత ప్రమాదకరమైన వాడు. కాపోన్ తను చేసింది మహా అపరాధం అని అనుకోలేదు. పైగా తను సమాజానికి ఎంతో మేలు చేశాననే అనుకున్నాడు. ఎవ్వరూ మెచ్చుకొని అందరూ అపార్థం చేసుకున్న సంఘసేవకుడునని అనుకున్నాడు. నేవార్క్లో గ్యాంగ్స్టర్ కాల్పులకి గురై నేలకూలిన డచ్ షుల్టుస్ కూడా అలాగే అనుకున్నాడు. డచ్ షుల్టుస్ నేవార్క్లోని అపఖ్యాతిగాంచిన అపరాధుల్లో హీనుడు. ఒక వార్తాపత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ అతను కూడా తాను సమాజానికి ఎంతో మేలు చేస్తున్నానని అన్నాడు. అతను ఆ మాటను నమ్మాడు కూడా. ఈ విషయం మీద నేను చాలా ఏళ్లుగా న్యూయార్క్లోని సింగ్ సింగ్ జైల్ వార్డెన్ లూయిస్ లాస్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను.
అవి చాలా ఆసక్తికరంగా సాగాయి. అతను నాకు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, సింగ్లోని అతి కొద్ది మంది నేరస్తులు తాము చెడ్డవాళ్లమని భావిస్తారు. మీలాగా నాలాగా వాళ్ళు కూడా మామూలు మనుషులే. అందుచేత వాళ్ళు తమ తర్కంతో గల్లాపెట్టిన ఎందుకు బద్దలు కొట్టవలసి వచ్చిందో, రివాల్వర్ ట్రిగ్గర్ ఎందుకు నొక్కవలసి వచ్చిందో వివరిస్తూ సమర్థిస్తారు. వాళ్ళు తమ చర్యలన్నిటికీ కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ కారణాలు అబద్ధాలు కావచ్చు, హేతుబద్ధమైనవి కావచ్చు. దీని ద్వారా తమ సమాజ విద్రోహ కార్యాలని సమర్థించుకుంటూ తమకి తాము నచ్చ చెప్పుకుంటారు. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళని అసలు జైల్లో పెట్టి ఉండకూడదనేదే వాళ్ళ మొత్తం మీద ఉంటారు. అల్ కాపోన్ 2 రివాల్వర్ల క్రోలే, డచ్ షుల్టుస్, ఇంకా జైలు గోడల వెనుక ఉన్న దుస్సాహసిక స్త్రీ పురుష నేరస్తులు తాము చేసిన ఏ పనికి తమని తాము తప్పు పట్టకపోతే ఇక మనం రోజూ కలుసుకునే మనుషుల గురించి చెప్పేదేముంది? తన పేరుతో అమెరికన్ స్టోర్స్ స్థాపించి నడుపుతున్న వానా మేకర్ ఒకసారి 30 ఏళ్ల క్రితమే ఇంకొకరిని తిట్టడం బుద్ధి లేని పని అని తెలుసుకున్నాను. నాకున్న లోటుపాట్లని సరిదిద్దుకోవటానికే నానా అవస్థ పడుతున్నాను. ఇక దేవుడు తెలివితేటల్ని అందరికీ సమానంగా పంచలేదే అని విచారించడం నా వల్ల కాదు అని ఒప్పుకున్నాడు. వానా మేకర్ తన జీవితంలో ఈ పాఠం చాలా త్వరగా నేర్చుకున్నాడు. కానీ నాకు ఈ సంగతి ఈ పాత ప్రపంచంలో అర్థమయ్యేలోగా శతాబ్దంలో 3 కాలం గడిచిపోయింది. అంత ఆలస్యంగా నాకు జ్ఞానోదయమై జనం 190 సార్లు తాము చేసే పనులను అవి ఎంత చెడ్డవైనా విమర్శించాలన్న విషయం అర్థమైంది. విమర్శ వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే విమర్శను ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడు ఎదురు తిరుగుతాడు, తనని తాను సమర్థించుకుంటాడు. విమర్శ ప్రమాదకరమైనది. అది ఒక వ్యక్తి తను ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది, అతని అహంకారాన్ని దెబ్బతీస్తుంది, కోపాన్ని రగిలిస్తుంది. బిఎఫ్ స్నిక్కర్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన పరిశోధనల ద్వారా చెడు నడవడికకి శిక్షింపబడ్డ జంతువుల కన్నా మంచి నడవడికకి బహుమతిని పొందిన జంతువు త్వరగా నేర్చుకోవటమే కాక నేర్చుకున్న విషయాలను ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటుందని నిరూపించాడు. ఆ తరువాత జరిగిన అధ్యయనం ద్వారా మనుషులకి కూడా ఇలా వర్తిస్తుందని తెలియజేయబడింది. విమర్శించడం వల్ల మనం శాశ్వతమైన మార్పులు తీసుకురాలం. పైగా అవతలి వారి కోపాన్ని తరచూ ఎదుర్కోవలసి వస్తుంది. హన్స్ సెల్యే అనే ఇంకొక గొప్ప మనస్తత్వవేత్త మనం ఇతరుల పొగడ్తల కోసం ఎంతగా ఎదురు చూస్తామో నిరసనకి అంతగా భయపడతాం అని అన్నాడు. విమర్శ రేకెత్తించే కోపం పనివారిని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కిచ్చబరుస్తుంది. అంతేకాకుండా మీరు దేనికైతే వారిని నిందించారో ఆ పరిస్థితిని కూడా చక్కబరచలేకపోవచ్చు. జార్జ్ బి జాన్స్టన్ ఒక్లహోమాలోని ఎనిడ్ అనే పట్టణంలో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో రక్షక అధికారిగా పనిచేస్తున్నాడు. ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకునేటట్లు చూడటం అతని బాధ్యతల్లో ఒకటి. ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకోని ఉద్యోగి తనకి ఎదురైతే నియమాలని తప్పక పాటించాలని ఎంతో అధికారపూర్వకంగా చెప్తానని అతను అంటాడు. ఈ పద్ధతి ఫలితాలనిచ్చేది. కానీ విధి లేక వింటున్నట్లు విసుగ్గా ఉద్యోగస్తులు అతని మాట పాటించేవారు. అతను కనుమరుగవగానే వాళ్ళు తరచూ తమ హెల్మెట్లు తీసి పక్కన పెట్టేవారు. అతను తను చెప్పే విధాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. మరోసారి అతనికి ఒక ఉద్యోగి హెల్మెట్ లేకుండా కనిపించినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఇబ్బందిగా ఉందా అని, లేక అది తల మీద సరిగ్గా పట్టడం లేదా అని అడిగాడు. ఆ తరువాత అతను చాలా స్నేహపూర్వకంగా వాళ్ళ తలలకి దెబ్బలు తగలకుండా ఉండటానికి హెల్మెట్ తయారు చేశారని, అందుచేత ఫీల్డ్లో పనిచేస్తున్నంతసేపు దానిని పెట్టుకోవటం మంచిదని వారికి నచ్చజెప్పాడు. దీనివలన ఎక్కువ మంది ఎటువంటి కోపము, విసుగు లేకుండా అతను చెప్పిన నియమాన్ని పాటించారు. చరిత్ర పుటల్ని తిరిగేస్తే విమర్శ ఎంత వ్యర్థమో అనే దానికి కొన్ని వేల ఉదాహరణలు పేజీకి కనిపిస్తాయి. ఉదాహరణకి థియోడోర్ రూజ్వెల్ట్ కి ప్రెసిడెంట్ టాఫ్ట్ కి మధ్య సాగిన సుప్రసిద్ధ వివాదాన్ని తీసుకుందాం. అది రిపబ్లికన్ పార్టీలో చీలిక ఏర్పడటానికి కారణమైంది. వుడ్రో విల్సన్ ని వైట్ హౌస్ లోకి తీసుకొచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంపై ప్రకాశవంతమైన పెద్ద పెద్ద అక్షరాలతో పంక్తులు రాసింది. చరిత్ర ప్రవాహాన్ని మరోవైపునకు మళ్లించింది. ఆ చారిత్రక సత్యాలను ఒకసారి చూద్దాం. 1908లో థియోడోర్ రూజ్వెల్ట్ వైట్ హౌస్ ను వదిలి బయటికి అడుగుపెట్టినప్పుడు టాఫ్ట్ ని అతను సమర్థించాడు. టాఫ్ట్ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత థియోడోర్ రూజ్వెల్ట్ సింహాలని వేటాడటానికి ఆఫ్రికా వెళ్లిపోయాడు. తిరిగి వచ్చాక ఆయన మండిపడ్డాడు. టాఫ్ట్ చూపించే కన్సర్వేటిజంను నిరసిస్తూ ఎన్నికల్లో నిలబడటానికి 3వసారి తన పేరు నామినేట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే బుల్మూస్ పార్టీని స్థాపించాడు. జీఓపీని దాదాపుగా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విలియం హావర్డ్ టాఫ్ట్ కి రిపబ్లికన్ పార్టీకి 2 రాష్ట్రాల్లోనే గెలుపు లభించింది, వెర్మాంట్లోనూ హుటాలోనూ.
ఆ పార్టీ ఇంత ఘోరమైన పరాజయాన్ని అంతకు ముందెన్నడూ చవి చూసి ఎరుగదు. థియోడోర్ రూజ్వెల్ట్ టాఫ్ట్ ని నిందించాడు. కానీ ప్రెసిడెంట్ టాఫ్ట్ తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడా? లేనే లేదు. కట్టతడి పెడుతూ, నేను చేసిన పనిని ఇంకో విధంగా ఎలా చేసి ఉండవలసిందో నాకు తెలియటం లేదు అన్నాడు టాఫ్ట్. తప్పెవరిది? రూజ్వెల్ట్దా, టాఫ్ట్దా? నిజానికి నాకు తెలియదు. ఆ సంగతి నాకు అనవసరం కూడాను. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది వేరు. థియోడోర్ రూజ్వెల్ట్ చేసిన విమర్శ టాఫ్ట్ ని తాను తప్పు చేసినట్లు ఒప్పించలేకపోయింది. ఆ విమర్శ అతడు తనని తాను సమర్థించుకునేటట్లు చేసింది. కన్నీళ్లు కారుస్తూ మళ్లీ తను చేసిందే ఒప్పని అతని చేత అనిపించింది. నేను చేసిన పనిని ఇంకో విధంగా ఎలా చేసి ఉండవలసిందో నాకు తెలియటం లేదు అన్న మాటల్లో. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. టీపాయ్ డోప్ చమురు కుంభకోణం అనే వార్తతో 1920 ప్రారంభంలో వార్తాపత్రికలన్నీ మారుమోగిపోయాయి. దేశం మొత్తాన్ని అది ఒక ఊపు ఊపి వదిలిపెట్టింది. అమెరికా ప్రజల జీవితంలో అటువంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరిగినట్లు గుర్తులేదని జనం అన్నారు. ఆ కుంభకోణం గురించిన ముఖ్య వివరాలు ఇవి. హార్డింగ్ మంత్రివర్గంలో అంతరంగిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆల్బర్ట్ బి పాల్ అనే వ్యక్తికి ఎల్క్ హిల్ టీపాట్ డోమ్ లో ఉన్న ప్రభుత్వ చమురు నిల్వలని లీజ్కిచ్చే పనిని అప్పజెప్పారు. ఈ చమురు నిల్వలు నౌకాబలాలు భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగించుకోవటానికని విడిగా ఉంచారు. సెక్రటరీ పాల్ పోటీ వేలంపాటుకు అనుమతి ఇచ్చాడా? లేదు సార్. అతి లాభదాయకమైన ఆ కాంట్రాక్ట్ ని అతను తన స్నేహితుడు ఎడ్వర్డ్ ఎల్ డోహోన్ కి అప్పనంగా ఇచ్చేశాడు. మరి డోహోన్ ఏం చేశాడు? అతను సెక్రటరీ పాల్ కి ముద్దుగా అప్పు అని పేరు పెట్టి $1,00,000 ఇచ్చాడు. అప్పుడు సెక్రటరీ పాల్ దురుసుగా ప్రవర్తిస్తూ జిల్లాలోని యునైటెడ్ స్టేట్స్ మెరీన్స్ కు చమురు నిల్వలను ఉపయోగిస్తూ దగ్గరలోని చమురు బావుల పోటీదారులందరినీ తరమవలసిందిగా ఆదేశించాడు. తుపాకీలతోనూ బేయినట్లతోనూ తమ స్థానాల్లోంచి అలా తరిమి కొట్టబడిన చమురు బావుల యజమానులందరూ కోర్టును ఆశ్రయించారు. దాంతో టీపాట్ డోమ్ కుంభకోణం బండారం బయటపడింది. హోర్డింగ్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. దేశం మొత్తాన్ని కుదిపేసింది. రిపబ్లికన్ పార్టీ కూలిపోతుందని భయపెట్టింది. ఆల్బర్ట్ బి పాల్ ని జైలు గోడలు వెనక్కి పంపింది. పాల్ అతిఘోరంగా గ్రహించబడ్డాడు. ప్రజా జీవితంలో మండిపట్ట ఏ నాయకుడు అంతగా నిరసించబడలేదు. అతను పశ్చాత్తాపపడ్డా? లేనేలేదు. చాలా ఏళ్ల తర్వాత హెబర్ట్ హోవర్ ఒక బహిరంగ ఉపన్యాసంలో ప్రెసిడెంట్ హార్డింగ్ మానసిక ఆందోళనకి విచారానికి గురి అవటం వలన చనిపోయాడని, ఆయనకి ఆ దుస్థితి కలిగించింది అతని స్నేహితుడు చేసిన ద్రోహమేనని అన్నాడు. పాల్ భార్య ఆ మాటలు వినగానే తన కుర్చీలోంచి టక్కున లేచి ఏడుస్తూ పిడికిలు బిగించి కర్మని తిట్టుకుంటూ, ఏంటి, హార్డింగ్ ను మోసం చేసింది పాలా? కానే కాదు. నా భర్త ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. మా ఇంటిని అంతటినీ మొత్తం బంగారంతో నింపుతానని ఎవరైనా ప్రలోభ పెట్టినా మా ఆయన తప్పు పని చెయ్యడు. నిజానికి హార్డింగ్ మోసపోయాడు, అలా మృత్యువాత పడ్డాడు అని అంది. చూశారా మానవ నైజం ఎలా ఉంటుందో? తప్పు చేసిన వాళ్ళు తమని తప్ప తక్కిన అందరినీ నిందిస్తారు. మనం అందరం అంతే. అందుచేత మీరు కాని నేను కాని రేపు ఎవరినైనా విమర్శించాలని అనుకున్నప్పుడు ఆల్ కాపోన్ని, 2 రివాల్వర్ల క్రోలేని, ఆల్బర్ట్ ఫాల్ ని గుర్తు చేసుకుందాం. విమర్శలు పెంపుడు పావురాల్లాంటివని అర్థం చేసుకుందాం. అవి ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇంటికే తిరిగి వస్తాయి. మనం సరిదిద్దుదామని విమర్శిద్దామని అనుకునే వ్యక్తి బహుశా తనని తాను సమర్థించుకుని మనల్నే విమర్శిస్తాడని గ్రహించాలి. లేకపోతే మృదు స్వభావుడైన టాఫ్ట్ లాగా నేను చేసిన పనిని ఇంకో విధంగా ఎలా చేసి ఉండవలసిందో తెలియట్లేదు అనేనా అంటాడు. 1865 ఏప్రిల్ 15వ తేదీ ఉదయం అబ్రహం లింకన్ ఒక చవకబారు లాడ్జీలోని హాల్లో మంచం మీద కొన ఊపిరితో పడి ఉన్నాడు. ఆ లాడ్జీ ఫోర్డ్స్ థియేటర్ కి సరిగ్గా ఎదురుగా ఉంది. ఫోర్డ్స్ థియేటర్లో ఆయన ఉండగానే జాన్ విల్కిస్ బూత్ అనే ఒక వ్యక్తి అతన్ని కాల్చాడు. పొడవాటి లింకన్ శరీరం చాలీచాలని ఆ మంచం మీద అడ్డంగా పడుకోబెట్టబడింది. రోజా బాన్హర్ గీసిన పేరుగాంచిన చిత్రం ది హార్స్ ఫెయిర్ కి ఎవరో గీసిన నకలు ఆ మంచంపై గోడకు వేలాడుతుంది. ఒక చిన్న బుడ్డి దీపం ఆ గదిలో మినుకు మినుకుమంటూ వెలుగుతుంది. లింకన్ కొన ఊపిరితో ఉండగా రక్షణ శాఖ కార్యదర్శి స్టాంటన్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన పరిపాలకుడు అదుగో అక్కడ పడుకుని ఉన్నాడు అని అన్నాడు. జనాన్ని ఆకట్టుకోవటంలో లింకన్ విజయాన్ని సాధించటం వెనుక ఉన్న రహస్యమేమిటి? నేను 10 ఏళ్ల పాటు లింకన్ జీవితాన్ని అధ్యయనం చేశాను. 3 ఏళ్ల పాటు లింకన్ ది అన్నోన్ అనే పుస్తకాన్ని రాయటంలోనూ తిరగరాయటంలోనూ నిమగ్నమయ్యాను. లింకన్ వ్యక్తిత్వాన్ని, కుటుంబ జీవితాన్ని గురించి ఏ రచయితైనా చేయగల సమగ్ర అధ్యయనాన్ని అన్ని వివరాలతో సహా కూలంకుషంగా చేశానని అనుకుంటున్నాను. లింకన్ ప్రజలతో వ్యవహరించే తీరును గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేశాను. ఆయన విమర్శించేవాడా? అవును, చేశాడు. తన యవనంలో ఇండియానాలోని ఫిజియన్ క్రీక్ వేలీలో ఉండగా ఆయన విమర్శించటమే కాదు, అందరినీ ఎద్దేవా చేస్తూ ఉత్తరాలు, కవితలు రాసి వాటిని రోడ్ల మీద అందరికీ కనిపించేటట్టుగా పడవేస్తూ ఉండేవాడు.
వీటిలో ఒక ఉత్తరం రగిల్చిన క్రోధాగ్ని ఒక జీవితకాలం మండింది. లింకన్ న్యాయవాదిగా వృత్తి జీవితం ఇల్లినాయిలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో ప్రారంభించాక కూడా ఆయన తన ప్రత్యర్థులను బాహటంగా దుయ్యపడుతూ వార్తాపత్రికలకు ఉత్తరాలు పంపాడు. కానీ ఆయన చేసిన ఈ పని ఒకే ఒక్కసారి బెడిసిగొట్టింది. 1842 ఆకురాలు కాలంలో ఆయన జేమ్స్ షీల్డ్స్ అనే గర్విష్టి, కయ్యానికి కాలు దువ్వే రాజకీయవేత్తని వెక్కిరించాడు. స్ప్రింగ్ ఫీల్డ్ జర్నల్ అనే పత్రికలో షీల్డ్స్ ని ఎగతాళి చేస్తూ ఆయన ఒక ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. నగరం అంతా నవ్వులతో మారుమోగిపోయింది. గర్విష్టి, సున్నిత మనస్కుడు అయిన షీల్డ్స్ కోపంతో ఉడికిపోయాడు. ఆ ఉత్తరం రాసిందెవరో కనుక్కుని తన గుర్రాన్నెక్కి లింకన్ దగ్గరికి వచ్చి తనతో ద్వంద్వ యుద్ధం చెయ్యమని సవాలు చేశాడు. లింకన్కి దెబ్బలాటలంటే ఇష్టం లేదు, ద్వంద్వ యుద్ధానికి వ్యతిరేకి. కానీ ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి తన మర్యాదని కాపాడుకోలేకపోయాడు. తనకిష్టమైన ఆయుధాన్ని ఎంచుకునే అవకాశం లింకన్కి ఇవ్వబడింది. తన చేతులు బాగా పొడుగుగా ఉండటం వల్ల ఆయన అశ్వదళం వాడే వెడల్పైన కత్తిని ఎంచుకుని వెస్ట్ పాయింట్ గ్రాడ్యుయేట్ వద్ద దానిలో ఆ శిక్షణ పొందాడు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఆయన షీల్డ్స్ మిసిసిపి నది ఇసుక తెన్నుల మీద కలుసుకుని విజయమో వీరస్వర్గమో అనే ధోరణిలో పోరాటానికి సంసిద్ధులయ్యారు. కానీ చివరి క్షణంలో వారి అనుచరులు వారిద్దరిని యుద్ధం చేయకుండా ఆపారు. లింకన్ జీవితంలోని సంఘటనల్లోకెల్లా భయంకరమైన సంఘటన ఇదే. ఈ సంఘటన ఆయనకి మనుషులతో ఎలా వ్యవహరించాలో నేర్పింది. ఆ తరువాత ఆయన ఎన్నడూ ఎవరిని అవమానిస్తూ ఉత్తరాలు రాయలేదు. అసలు అప్పటి నుంచి ఆయన ఎవరిని ఏ విషయానికి విమర్శించలేదనే చెప్పాలి. అమెరికా అంతర్యుద్ధ కాలంలో లింకన్ పొటోమెక్ సైన్యానికి కొత్త జనరల్స్ ని అధికారులుగా నియమిస్తూ వచ్చాడు. మైక్ కెల్లెన్, పోప్, బర్న్సైడ్, హూకర్, మీడ్ వీళ్ళందరూ కూడా ఘోరమైన తప్పిదాలు చేసి లింకన్ ని మనస్తాపానికి గురి చేశారు. అమెరికా దేశంలో సగం జనం ఈ అసమర్థులైన సైన్యాధిపతుల్ని నిర్దాక్షిణ్యంగా నిందించారు. కానీ లింకన్ ఎవరి మీద ద్వేషభావం లేకుండా అందరి పట్ల సద్భావన కలిగి ప్రశాంతంగా ఉండిపోయాడు. ఆయనకు నచ్చిన ఒక సూక్తి, ఎవరిని నిందించకు, అప్పుడే ఎవరూ నిన్ను నిందించరు అన్న సూక్తి. తన భార్య గాని ఇంకెవరైనా గాని దక్షిణ ప్రాంతం వారిని గురించి కటువుగా మాట్లాడితే ఆయన వాళ్ళని విమర్శించకండి, వారున్న పరిస్థితుల్లో ఉంటే మనము అలాగే ప్రవర్తించేవారు అని జవాబిచ్చేవాడు. కానీ ఎవరికైనా విమర్శించే హక్కు ఉంటుందనుకుంటే అది ఒక లింకన్కే ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. 1863 జులై నెలలోని మొదటి 3 రోజుల్లో గెట్టిస్బర్గ్ యుద్ధం జరిగింది. జులై 4వ తేదీ రాత్రి తుఫాను మేఘాలు కమ్ముకొచ్చి కొమ్మవృష్టి మొదలయ్యేసరికి లీ దక్షిణం వైపు వెళ్లాడు. ఓడిపోయిన సైన్యంతో లీ పొటోమెక్ చేరుకునేసరికి నిండుగా ప్రవహిస్తున్న నది అతని దారి కడ్డొచ్చింది. గెలుపొందిన యూనియన్ ఆర్మీ అతని వెనక నుంచి తరుముకొస్తుంది. లీ రెండిటి మధ్య ఇరుక్కుపోయాడు. అతనికి తప్పించుకునే మార్గం తోచలేదు. లింకన్ అతని పరిస్థితిని గమనించాడు. దేవుడే పంపినట్టుగా ఈ సువర్ణావకాశం లీని, అతని సేనని లోబర్చుకుని యుద్ధాన్ని వెంటనే నిలిపివేసే అవకాశం ఆయనకి దొరికింది. ఉప్పొంగిన ఆశతో ఆయన మీడ్ కి వార్ కౌన్సిల్ ను సమావేశపరచవద్దని, లీ పైన తక్షణం దాడి చేయమని ఆజ్ఞ జారీ చేశాడు. తన ఆజ్ఞని టెలిగ్రామ్ ద్వారా పంపటమే కాకుండా వెంటనే కార్యరంగంలోకి దూకమని చెప్తూ లింకన్ ఒక ప్రత్యేక వార్తాహరుణ్ణి పంపాడు. మరి జనరల్ మీడ్ ఏం చేశాడట? లింకన్ ఇచ్చిన ఆదేశానికి పూర్తిగా విరుద్ధమైన పనిచేశాడు. ఆయన ఆజ్ఞని ధిక్కరిస్తూ కౌన్సిల్ ఆఫ్ వార్ ని సమావేశపరిచాడు. లింకన్ ఆజ్ఞని అమలు చేయడానికి జంకాడు. తను చేయవలసిన పనిని వాయిదా వేశాడు. ఏవో కుంటిసాకులు చెప్తూ లింకన్ కి టెలిగ్రామ్ పంపాడు. లీ పైన దాడి చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. కొంతకాలానికి నదిలో పోటు తగ్గేసరికి పొటోమెక్ మీద నుంచి లీ తన సైన్యంతో సహా తప్పించుకుని పారిపోయాడు. లింకన్ మండిపడ్డాడు. దీని అర్థమేమిటి అని అంటూ తన కొడుకు రాబర్టుతో లింకన్ మొరపెట్టుకున్నాడు. ఓరి దేవుడా, దీని అర్థమేమిటి? వాళ్ళు మన చేతికి అందుబాటు దూరంలోకి వచ్చారు. మన చేతులు కాస్త చాస్తే వారంతా మనకు బందీలుగా చిక్కేవారు. కానీ నేను నా మాటలతో గాని చేతలతో గాని నా సైన్యాన్ని ముందుకు కదిలించలేకపోయాను. వారున్న పరిస్థితుల్లో ఏ సేనాధిపతి అయినా లీని సులభంగా ఓడించి ఉండేవాడు. నేనే అక్కడికి వెళ్లి ఉంటే స్వయంగా అతన్ని చావు దెబ్బలు కొట్టి ఉండేవాడిని అన్నాడు లింకన్. ఎంతో నిరాశకు లోనైన లింకన్ మీడ్కి ఉత్తరం రాశాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సంఘటన జరిగిన సమయంలో లింకన్ చాలా ఛాందసుడిగా ఎంతో నిగ్రహంతో తన మాటలను ఆచితూచి వాడేవాడు. ఆ దృష్టితో చూస్తే 1863లో లింకన్ రాసిన ఈ ఉత్తరం ఎంతో నిరసనతోనూ నిందతోనూ కూడుకుని ఉన్నట్లు లెక్క. నా ప్రియమైన జనరల్, లీ తప్పించుకుపోవటం ఎంత పెద్ద దురదృష్టమో నీకు అర్థమైందనుకోను. అతన్ని మనం సులభంగా చేజిక్కించుకుని ఉండేవాళ్లం. అతని చుట్టుముట్టి పట్టుకుని ఉంటే మనకి ఇటీవల లభించిన విజయం దృష్ట్యా ఈ యుద్ధం పరిసమాప్తమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం అనంతంగా కొనసాగుతుంది.
పోయిన సోమవారం మీరు అతి సునాయాసంగా ముట్టడి చేసి లీని పట్టుకోలేకపోయారు అంటే మరి ఇప్పుడు నదికి దక్షిణం వైపున మీకున్న కొద్దిపాటి బలగాలతో ఎలా పట్టుకుందామని అనుకుంటున్నారు? ఇప్పుడు మీ దగ్గర అప్పుడున్న సైన్యంలో 2/3 వంతు కూడా లేదు కదా. మీరు ఈ పని చేయగలరని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకేమీ చేయలేరు. మీకు దొరికిన సువర్ణ అవకాశం చేజారిపోయింది. ఇలా జరగటం నాకు ఎంత బాధాకరంగా ఉందో చెప్పలేను. ఈ ఉత్తరం చదివి మీడ్ ఏం చేసి ఉంటాడనుకుంటున్నారు? మీడ్ ఆ ఉత్తరాన్ని చూడనే లేదు. లింకన్ ఆ ఉత్తరాన్ని అసలు పోస్ట్ చేయనే లేదు. ఆయన చనిపోయాక ఆయన కాగితాల్లో ఈ ఉత్తరం దొరికింది. నా ఊహ ఏమిటంటే ఇది ఉత్త ఊహే సుమండి. ఆ ఉత్తరం రాశాక లింకన్ కిటికీలోంచి బయటకు చూస్తూ తనలో తాను ఇలా అనుకుని ఉంటాడు, ఒక్క నిమిషం నేను తొందరపడకూడదేమో. ప్రశాంతంగా ఉన్న ఈ వైట్ హౌస్ లో కూర్చుని మీడ్ పైకి దాడి చేయమని ఆజ్ఞాపించడం నాకు చాలా తేలిక. కానీ నేనే గెట్టిస్బర్గ్ లో ఉండి ఒక వారంలో మీడ్ చూసినంత రక్తపాతం చూసి ఉంటే, నా చెవులు గాయపడ్డ వారి కేకలతోనూ మరణిస్తున్న వారి ఆర్తనాదాలతోనూ చిల్లులు పడి ఉంటే బహుశా నేను దాడి చేయటానికి అంత ఆతృత చూపించి ఉండేవాడిని కాదేమో. నేను కూడా మిడ్లాగా పిరికి స్వభావం కలవాడిగా ఉంటే నేను సరిగ్గా అతనిలాగే ప్రవర్తించి ఉండేవాడినేమో. ఏమైనా జరగాల్సింది జరిగిపోయింది. నేను ఈ ఉత్తరం ఇప్పుడు పంపిస్తే నా మనసులో ఉన్న బరువు తగ్గుతుంది. కానీ మీడ్ ఈ ఉత్తరం చదివి తనని తాను సమర్థించుకోవటానికే ప్రయత్నిస్తాడు, నన్ను నిందిస్తాడు. నా మీద అతనికి ద్వేషం ఏర్పడుతుంది. భవిష్యత్తులో కమాండర్గా అతను సాధించవలసిన ప్రయోజనాలు కుంటుపడే ప్రమాదం ఉంది. అతను ఆర్మీ నుంచి రాజీనామా చేసినా చేయవచ్చు అని ఆలోచించి ఉండవచ్చు. కనుక నేను ఇంతకు ముందే చెప్పినట్లు లింకన్ ఆ ఉత్తరం పక్కకు పెట్టి ఉంటాడు. ఎందుకంటే కటువైన విమర్శ, నిందారోపణ ద్వారా ఏ ప్రయోజనం సాధించలేమన్న నిజాన్ని ఆయన తన చేదు అనుభవం ద్వారా ఇంతకు ముందే తెలుసుకుని ఉన్నాడు. థియోడోర్ రూజ్వెల్ట్ తన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చిక్కు సమస్యని ఎదుర్కొన్నప్పుడు కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు పైకెత్తి వైట్ హౌస్ లోని తన బల్లకెదురుగా గోడకున్న లింకన్ చిత్రపటాన్ని చూస్తూ, నా స్థానంలో లింకన్ ఉంటే ఏం చేసి ఉండేవాడు, ఈ సమస్యను ఎలా పరిష్కరించేవాడు అని తనను తాను ప్రశ్నించుకునేవాడినని అన్నాడు. మనం ఈసారి ఎప్పుడైనా ఎవరినైనా తప్పు పట్టాలి అనుకున్నప్పుడు జేబులోంచి $5 నోటుని బయటకు తీసి దాని మీదున్న లింకన్ బొమ్మని చూసి ఈ సమస్యని లింకన్ అయితే ఎలా పరిష్కరించేవాడు అని అడుగుదాం. మార్క్ ట్వైన్ కి తరచూ ప్రథమ కోపం వస్తూ ఉండేది. ఆయన అప్పుడప్పుడు రాసే ఉత్తరాలు కాగితాన్ని ఎరుపెక్కిచ్చేవి. ఉదాహరణకి తనకి కోపం తెప్పించిన ఒక వ్యక్తికి ఆయన ఈ విధంగా రాశాడు: మీకు కావాల్సింది మిమ్మల్ని సమాధి చేయటానికి అవసరమైన అనుమతి పత్రం. మీరు ఒకసారి నోరెత్తితే మీకు అది దొరికేటట్లు చూస్తాను. ఇంకొకసారి ఒక సంపాదకుడికి ప్రూఫ్ రీడర్ నా స్పెల్లింగ్లని, పంక్చువేషన్ ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడని రాశాడు. ఇక మీదట నేను పంపించేదాన్ని యథాతథంగా ప్రచురించండి. మీ ప్రూఫ్ రీడర్ తన సలహాలని తన కుళ్ళిపోయిన బుర్రలోని ఉంచుకునేటట్లు చూడండి అని గట్టిగా ఆదేశించాడు. ఇటువంటి బాధ కలిగించే ఉత్తరాలు రాయటం మార్క్ ట్వైన్ కి హాయిని గొలిపేవి. తన కోపం అంతా వెళ్లగక్కటానికి ఇవి ఉపయోగపడేవి. కానీ వాటి వలన నిజమైన హాని ఏమీ జరగలేదు. ఎందుకంటే వాటిని పోస్ట్ చేసేలోగా ఆయన భార్య రహస్యంగా తీసి విడిగా పెట్టేది. ఆ ఉత్తరాలు అసలు పంపబడేవి కావు. ఎవరినైనా మీరు సరిదిద్ది మార్చి బాగు చేయాలనుకుంటున్నారా? గుడ్, అది మంచిదే. నేను కూడా మీతో అంగీకరిస్తాను. కానీ ఆ పని మీతోనే ఎందుకు మొదలు పెట్టకూడదు? అచ్చమైన స్వార్థం దృష్ట్యా చూసిన ఇంకొకరిని బాగు చేసే ప్రయత్నం కన్నా ఇదే లాభసాటి కదా. పైగా అతి తక్కువ ప్రమాదకరమైంది కూడాను. మీ గుమ్మం చెత్తా చెదారంతో నిండి ఉండగా పొరుగువారి ఇంటి కప్పు మీదున్న మంచి గురించి కంప్లైంట్ చేయకండి అని కన్ఫ్యూజన్ అన్నాడు. నేను ఇంకా యువకుడిగా ఉన్నప్పుడు అందరినీ మెప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ రిచర్డ్ హార్డింగ్ డేవిస్ అనే అమెరికన్ రచయితకు ఒక పిచ్చి ఉత్తరం రాశాను. అప్పుడాయన అమెరికన్ సాహిత్య రంగంలో సూర్యుడిలా వెలిగిపోతూ ఉన్నాడు. నేను రచయితల గురించి ఒక పత్రికకు వ్యాసం రాస్తూ డేవిస్ ని ఆయన రచనా పద్ధతిని వివరించమని కోరాను. అంతకు కొన్ని వారాల క్రితం నాకు ఎవరి దగ్గర నుంచో ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం కింద డిక్టేట్ చేయబడింది కానీ చదవబడలేదు అని ఉంది. ఈ వాక్యం నాకు ఎంతగానో నచ్చింది. ఈ ఉత్తరం పంపిన రచయిత ఎవరో కానీ చాలా గొప్ప రచయిత, తీరుబడి లేని మనిషి, ప్రముఖుడు అయి ఉండాలనుకున్నాను. నేనేమీ అంత పనిలో మునిగిపోలేను. కానీ రిచర్డ్ హార్డింగ్ డేవిస్ కి నేనొక గొప్పవాడిననే అభిప్రాయం కలగజేసేటందుకు నేను ఆయనకి రాసిన చిన్న ఉత్తరం చివర్లో డిక్టేట్ చేశాను కానీ చదవలేదు అని రాశాను. ఆయన నా ఉత్తరానికి జవాబు ఇవ్వటం అవసరం అనుకోలేదు. నా ఉత్తరాన్నే నాకు తిప్పి పంపుతూ కింద నీ చెడు ప్రవర్తన సాటి లేనిది అని రాశాడు. నిజమే, నేను పప్పులో కాలేశాను. నాకు ఈ అవమానం జరగాల్సిందే. కానీ ఎంతైనా మనిషిని కదా, ఎంతో నొచ్చుకున్నాను. ఆ కోపం ఎంత తీవ్రంగా నాలో చోటు చేసుకుందంటే దానిని మర్చిపోలేకపోయాను.
10 ఏళ్ల తర్వాత రిచర్డ్ హార్డింగ్ డేవిస్ మరణించాడన్న వార్త చదివినప్పుడు కూడా నా మదిలో మెదిలిన భావం ఆయన నన్ను అవమానించాడన్నదే అని చెప్పటానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరు నేను రేపు ఎవరికైనా ఎంతో కోపం తెప్పించాలని, ఆ కోపం కొన్ని దశాబ్దాల పాటు అవతలి మనిషిని పీడించి జీవితాంతం అతన్ని వదలకుండా ఉండాలని అనుకుంటే కాస్త ఘాటుగా విమర్శిస్తే చాలు, అది అత్యవసరం అని మనం మనల్ని సమర్థించుకోవచ్చు. అది వేరే విషయం. మనుషులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు వివేకంతో సహేతుకంగా ఆలోచించలేరన్న విషయం గుర్తుంచుకోవాలి. భావోద్రేకాలు నిండిన వారితో, రకరకాల రాగద్వేషాలు ఉన్న వారితో, గర్వంతోనూ అతిశయంతోనూ విర్రవీగే వ్యక్తులతో వ్యవహరిస్తున్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి. థామస్ హార్డీ అనే సున్నిత మనస్కుడైన ఒక గొప్ప నవలాకారుడు ఆంగ్ల సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. అలాంటి సుప్రసిద్ధ రచయిత దుర్విమర్శని ఎదుర్కోగానే నవలలు రాయటం ఒక్కసారిగా మానుకున్నాడు. థామస్ చాటర్టన్ అనే ఆంగ్ల కవి విమర్శని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నతనంలో ఏమాత్రం లౌక్యం తెలియని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆ తర్వాత మనుషులతో వ్యవహరించడంలో ఆరితేరి లోకరీతిని తెలుసుకుని ఫ్రాన్స్కి అమెరికన్ రాయబారిగా నియమింపబడ్డాడు. ఆయన విజయ రహస్యం ఏమిటి? నేను ఎవరి గురించి చెడు చెప్పను, ప్రతి వ్యక్తి గురించి నాకు తెలిసిన మంచి విషయాలే మాట్లాడతాను అని అంటాడు అతను. ఎటువంటి మూర్ఖుడైనా విమర్శించవచ్చు, నిందించవచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. చాలా మంది మూర్ఖులు చేసే పని అదే. కానీ అర్థం చేసుకోవటానికి, క్షమించటానికి క్యారెక్టర్, ఆత్మనిగ్రహం ఉండాలి. మంచి శీలం, ఆత్మనిగ్రహం ఉండాలి. ఒక గొప్ప వ్యక్తి తన గొప్పతనాన్ని తనకన్నా తక్కువ మనుషులతో వ్యవహరించే తీరులో చూపిస్తాడు అన్నాడు కార్లైల్. విమాన విన్యాసాల్లో పాల్గొనే బాబ్ హూవర్ అనే ఒక టెస్ట్ పైలట్ శాన్ డియాగోలోని ఒక ప్రదర్శనలో పాల్గొని లాస్ ఏంజల్స్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఫ్లైట్ ఆపరేషన్స్ అనే పత్రికలో వివరించినట్లుగా ఆయన గాలిలో 300 అడుగుల ఎత్తులో ఉండగా విమానంలోని ఇంజన్లు 2 ఉన్నట్లుండి ఆగిపోయాయి. చాలా చాకచక్యంగా విమానాన్ని అదుపులో ఉంచుతూ ఆయన దానిని నేల మీదకి దింపగలిగాడు. ఎవరికీ దెబ్బలు తగలలేదు, కానీ విమానం మాత్రం బాగా దెబ్బతింది. కిందికి దిగగానే హూవర్ మొదట విమానంలోని ఇంధనాన్ని పరీక్షించాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆ ప్రొపెల్లర్ విమానంలో గాసోలిన్ కాకుండా జెట్ ఇంధనాన్ని నింపారు. విమానాశ్రయానికి చేరుకోగానే ఆ విమానాన్ని సర్వీస్ చేసిన మెకానిక్ ని కలుసుకోవాలని కోరాడు. ఆ యువకుడు తను చేసిన తప్పు ఆసరికే తెలుసుకుని అమితంగా బాధపడుతున్నాడు. హూవర్ అతన్ని సమీపించేసరికి అతను ఏకధారంగా ఏడుస్తూ ఉన్నాడు. అతని వల్ల ఒక ఖరీదైన విమానం ధ్వంసమైంది. అంతేకాదు 3 జీవితాలు నాశనమయ్యేంతటి తప్పిదం అతని వల్ల జరిగిపోయింది. హూవర్కి ఎంత కోపం వచ్చి ఉంటుందో మీరు ఊహించగలరు. తన పని మీద ఎంతో గౌరవం ఉన్న ఆ పైలట్ ఆ పొరపాటుకి ఆ మెకానిక్ ని ఎన్ని తిట్లైనా తిట్టి ఉండవచ్చని మనం అనుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. అతన్ని విమర్శించలేదు. దానికి బదులు ఆ మెకానిక్ భుజం తట్టి, నువ్వు ఇటువంటి పొరపాటు మళ్ళీ ఎన్నడూ చేయవనే నమ్మకం నాకుందని చెప్పడానికి రేపు నా F-51ని సర్వీసింగ్కి నీకే ఇవ్వబోతున్నాను అని అన్నాడు. తరచూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని విమర్శించకుండా ఉండలేకపోతున్నారు. నేను అలా మీరు చెయ్యకండి అని అంటాననుకుంటున్నారు కదా, కానీ నేను అలా అనను. నేను చెప్పేదల్లా వాళ్ళని విమర్శించే ముందు ఫాదర్ ఫర్గెట్స్ అనే అమెరికన్ ప్రామాణిక రచనని చదవండి. పీపుల్స్ హోమ్ జర్నల్ అనే పత్రికలో అది మొదటిసారిగా సంపాదకీయం పేజీలో వచ్చేయింది. ఈ రచయిత అనుమతితో దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రచురిస్తున్నాను. రీడర్స్ డైజెస్ట్ లో సంక్షిప్తంగా వచ్చిన ఈ వ్యాసం ఇదిగో ఇప్పుడు చూడండి. ఫాదర్ ఫర్గెట్స్ అనే ఈ చిన్న వ్యాసం ఎంతో మంది పాఠకుల మనసులో ప్రతిధ్వనిస్తుంది. రచయిత మనసులోంచి ఏదో ఒక క్షణాన్న నిజాయితీగా దూసుకొచ్చిన ఇది మళ్లీ మళ్లీ పునర్ముద్రితం అవుతూనే ఉంది. W. లివింగ్స్టన్ లార్నెడ్ అనే ఈ రచయిత నాన్న మర్చిపోతాడు అనే నా వ్యాసం కొన్ని 100 పత్రికల్లోనూ, అనేక సంస్థల అంతర్గత పత్రికల్లోనూ, వార్తాపత్రికల్లోనూ దేశమంతటా ప్రచురించబడింది. ఎన్నో విదేశీ భాషల్లోకి కూడా అనువదించబడింది. స్కూళ్లలోనూ, చర్చిల్లోనూ, ఉపన్యాస వేదికల మీద నుంచి కొన్ని వేల మంది దీనిని చదివి వినిపిస్తామని కోరితే అనుమతించాను. లెక్కలేనన్ని సార్లు అనేక సందర్భాలలో రేడియో, టీవీ కార్యక్రమాలలో దాన్ని ప్రసారం చేశారు. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే కాలేజీ మ్యాగజైన్లోనూ, స్కూల్ మ్యాగజైన్లోనూ కూడా దాన్ని వాడుకున్నారు. ఒక్కొక్కసారి ఒక చిన్న వ్యాసం కూడా జనం దృష్టిని అద్భుతంగా ఆకర్షిస్తుంది. ఇది ఆ పని చేసిందనటంలో సందేహం లేదు అని ఒక చోట రాశాడు. ఫాదర్ ఫర్గెట్స్, W. లివింగ్స్టన్ లార్నెడ్. నాన్న మర్చిపోతాడు. బాబు విను. చెయ్యి బొగ్గు కింద పెట్టుకుని గిర్రుల తిరిగిన బంగారు ముంగురులు చెమ్మగిరిన నుదిటిని అతుక్కునుండగా నువ్వు నిద్రపోతుంటే నేనంటున్నాను ఇది. నీకో విషయం ఇప్పుడే చెప్పాలని నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను. కొద్ది నిమిషాల క్రితం లైబ్రరీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా పెద్ద తప్పు చేసిన భావన నన్ను ఉప్పెనలా ముంచెత్తింది.
అపరాధం చేసిన ఆ భావనతోనే నేను మీ మంచం దగ్గరికి వచ్చాను. బాబు, నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నీకు చెప్పాలి. నేను నిన్ను కోప్పడ్డాను. స్కూల్కి వెళ్ళటానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువాలుతో మొహాన్ని పైపైన తుడుచుకుంటున్నావని కోపగించాను. నీ షూస్ శుభ్రం చేసుకోలేదని నానా మాటలు అన్నాను. నీ ఐటమ్స్ కొన్ని నేల మీద పడేశావని కోపంగా అరిచాను. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాను. నీళ్లు ఒలకపోసావని, సరిగ్గా నమలకుండా మింగావని, మోచేతులు బల్ల మీద ఆనిచ్చావని, బ్రెడ్ మీద బటర్ మరీ దట్టంగా పట్టించావని, ఇలా అన్నిటికీ తప్పులించాను. అంతా అయ్యాక నువ్వు ఆడుకోవటానికి, నేను రైలు అందుకోవటానికి ఇంట్లోంచి బయటపడ్డావు. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చెయ్యి ఊపుతూ గుడ్ బై డాడీ అని అన్నావు. అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి నీ భుజాలని నిటారుగా ఉంచుకో అని అన్నాను. ఆ తరువాత సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ మొదలు. నేను ఇంట్లోకి వస్తూ నువ్వేం చేస్తున్నావు అని రహస్యంగా గమనించాను. నువ్వు మోకాళ్ల మీద కూర్చుని గోళీలాడుకుంటున్నావు. నీ సాక్సులు చిరిగిపోయి ఉన్నాయి. నేను ఇంట్లోకి పొమ్మని చెప్పి నీ ఫ్రెండ్స్ ముందు నిన్ను అవమానించాను. సాక్సులు చాలా ఖరీదైనవని, నువ్వే వాటిని కొనవలసి వస్తే జాగ్రత్త పడేవాడు అని అన్నాను. ఒక నాన్న అనవలసిన మాటలేనావి? నీకు జ్ఞాపకం ఉందా? ఆ తర్వాత నేను లైబ్రరీలో కూర్చుని చదువుకుంటుంటే నువ్వు భయంగా నా దగ్గరికి వచ్చావు. నీ కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. నా చదువుకి అడ్డు వచ్చావని విసుగ్గా నేను తలపైకెత్తి నీ కేసు చూశాను. నువ్వు తలుపు దగ్గరే ఆగిపోయావు. ఏం కావాలి నీకు అని కర్కశంగా అడిగాను. నువ్వేం జవాబు చెప్పలేదు. కానీ ఒక అంగలో నన్ను చేరుకుని నా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నావు. నీ పుజ్జి చేతులు నా మెడని గట్టిగా వాటేసుకున్నాయి. నీ చిన్ని గుండెల్లో ఆ దైవం నింపిన ప్రేమ. నేనెంతగా నిన్ను కోప్పడినా వాడిపోనేలేదు. మరుక్షణం నీ అడుగుల చప్పుడు మెట్ల మీద వినిపించింది. నువ్వు వెళ్ళిపోయావు. బాబు, కొద్దిసేపట్లోనే నా చేతిలోని పేపర్ కింద జారిపడింది. ఉన్నట్లుండి విపరీతమైన భయం నన్ను చుట్టుకుంది. అలవాటనేది నన్ను ఎలా మార్చేసింది? తప్పు పట్టడం అనే అలవాటు, తిట్టడం అనే అలవాటు. నా కొడుకువైనందుకు నీకు నేనిచ్చిన బహుమతి ఇది. నాకు నీ మీద ప్రేమ లేక కాదు, ఒక పసివాడి దగ్గర నుంచి నేను అతిగా ఆశించాను. నా వయసుని కొలమానంగా తీసుకుని నువ్వు ఎలా ఉండాలో అంచనా వేసాగాను. నీలో ఎంతో మంచితనం, నిజాయితీ, ప్రేమ ఉన్నాయి. నీ చిన్ని గుండెల్లో ఉన్న ప్రేమ కొండల వెనక నుంచి తొంగి చూసే ఉదయమంతా విశాలమైంది. నువ్వు ఎంతో సహజంగా పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పటంలోనే నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది. ఈ రాత్రికి ఇంతకన్నా నాకేమీ అక్కర్లేదు. నేను ఈ చీకట్లో నీ మంచం దగ్గరికి వచ్చి సిగ్గుతో తలదించుకున్నాను. ఇది చాలా చిన్న ప్రాయశ్చిత్తం. నువ్వు మేలుకుని ఉండగా నేను ఇవన్నీ నీతో చెబితే నువ్వు అర్థం చేసుకోలేవు. కానీ రేపు నేను నీకు నిజమైన నాన్నగా కనిపిస్తాను. నీతో స్నేహితుడిలా ప్రవర్తిస్తాను. నువ్వు బాధపడితే నేను బాధపడతాను. నువ్వు నవ్వితే నేను నవ్వుతాను. నా ఓర్పు నశించి నిన్ను ఏదైనా అనాలి అనిపిస్తే నాలిక ఖర్చుకుంటాను. ఏదో మంత్రం వల్లించినట్లు వీడు చాలా చిన్నవాడు అని నాలో నేను అనుకుంటూ ఉంటాను. నేను నిన్ను ఒక పసివానిగా కాక ఒక పెద్దవాడిలా చూశాను. కానీ బాబు, నిన్నిప్పుడలా మంచం మీద ముడుచుకుని పడుకున్నట్టుగా చూస్తుంటే అలసిపోయిన నువ్వు పసిపిల్లవాడిగానే కనిపిస్తున్నావు. నిన్న నువ్వు మీ అమ్మ ఒడిలో నీ తలని ఆమె భుజానికి ఆనిచ్చి పడుకుని ఉన్నావు. నేను నీ నుంచి మరీ ఎక్కువగా ఆశించాను, చాలా ఎక్కువగా. మనుషులని నిందించటం మాని వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. వాళ్ళు చేసే పనులు ఆ విధంగా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. విమర్శించటం కన్నా ఈ పని చేయటంలో లాభము, ఆసక్తి ఉంటాయి. దీనివలన అవతలి వ్యక్తి మీద సానుభూతి కలుగుతుంది, ఓర్పు అలవడుతుంది, దయతో వ్యవహరించటం అలవడుతుంది. అంతా తెలుసుకోవటం వలన అంతా క్షమించగలుగుతాం. డాక్టర్ జాన్సన్ అన్నట్లు దేవుడు కూడా చివరి రోజు వరకు మనిషి మంచి చెడుల్ని బేరీజు వెయ్యాలని అనుకోడు. మరి మీరు నేను ఎందుకు ఆ పని చేయటం? విమర్శించకండి, నిందించకండి, ఫిర్యాదు చేయకండి.